హలో అండి, జై శ్రీకృష్ణ. ఈరోజు టమాటో చట్నీ చేశానండి. ఇది చపాతీల్లోకి, దోశలోకి, ఇంకా ఏదైనా మనం బజ్జీలు వడలు అట్లా చేసుకున్నా కూడా ప్రతిదానికి కూడా బాగుంటుంది. ముందుగా హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నానండి. అంటే ఒక పావు కిలోలో సగం పల్లీలు వేయించుకొని తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పావు నూనె పోసాను. దాంట్లో పచ్చిమిర్చి ఒక 12 లేదా 15 మధ్యలోకి చీల్చి వేసానండి. నూనె ఎగరకుండా ఉండడానికి మూత పెట్టేశాను. తర్వాత హాఫ్ కేజీ టమాటాలు వేసాను ముక్కలుగా కోసి. టమాటోలు 1 నిమిషం 2 నిమిషాలు వేపిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు ఇప్పుడే వేస్తే మనకి చట్నీ అనేది ఎల్లో కలర్లో బాగుంటుంది. అంటే నేను ఈ మిరపకాయలు కూడా అందులోనే ఉంచానండి, ఎందుకంటే మంచిగా ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది ఇంకా టమాటోలోకి. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే మిరపకాయలు తీసి పక్కన పెట్టేసి తర్వాత ఇవి ఉడకబెట్టచ్చు. అది వేరే టేస్ట్ వస్తుంది, ఇది వేరే టేస్ట్ వస్తుంది. ఇంకా దాంట్లోకి వెల్లుల్లి ఒక 9 రెబ్బలేమో మనము మిక్సీ పట్టుకునేటప్పుడు వేయాలి. అటువైపు ఏమో పోపు కోసము రెడీ చేసి పెట్టుకున్నాను. పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇంకా ఇది ఇప్పుడు సగం ఉడికింది కదండి, సగానికి ఎక్కువనే. ఇప్పుడు కొంచెం పావు స్పూన్ మెంతి పొడి వేయాలి. నా రెసిపీలో మెంతి జీలకర్ర పొడి అనేది ఉందండి, అది చూడొచ్చు మీరు. పావు టీ స్పూన్ వేస్తే అది టేస్ట్ మంచిగా ఉంటుంది, కమ్మగా. ఇంకా అవి చల్లారాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ముందుగా పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇందులో చల్లారినటువంటి టమాటోల్ని వేసుకుందాం. అంతే అండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే మన టమాటో చట్నీ అనేది రెడీ అవుతుంది. దీనికి కొంచెం కొత్తిమీర వేయాలి, తర్వాత పోపు పెట్టేస్తే అంతే, సరిపోతుంది. ఇంకా మీరు కూడా చేసి ఎలా ఉంది చెప్పండి నాకు. ఇంకా దీంట్లోకి పోపు సిద్ధం చేసుకుందామా. నూనె వేసి పావు నూనె వేసాను. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, తర్వాత కరివేపాకు, అంతే అండి. పసుపు మనం ఫస్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు కావాలంటే ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదండి. ఇంకా అంతే, మన టమాటో చట్నీ అనేది రెడీ అయిందండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ధన్యవాదాలండి చూస్తున్నందుకు. ఇంకా మీకు ఇది నచ్చిందా లేదా అనేది ఒక లైక్ చేస్తే నాకు అర్థమవుతుందండి. జై శ్రీకృష్ణ.